హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎట్లా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎట్లా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ క్లీనింగ్ చేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి కిచెన్ క్లీన్ చేయలేదు. నేను లేజీ తనమని ఒకసారి నాకు మైండ్లోకి వచ్చిందంటే అది చేసేయాలి. ఆ రోజు నేను అనుకోలేదు కిచెన్ క్లీన్ చేసుకుందామని. సడన్గా కిచెన్లోకి వచ్చి పాప స్కూల్ పోగానే కిచెన్లోకి వచ్చి ఏదో తీస్తే అక్కడ ఆ క్యాప్కి అంతా దుమ్ము పట్టింది. సరే తీసేద్దాం, కొన్ని కడిగేసుకుందాం అనుకున్నాను. కానీ కొన్ని అంటే ప్లాస్టిక్ సామాన్లు మట్టుకు కడిగినాను, ఇంకా స్టీల్ డబ్బాలు అవి ఉన్నాయి. సో అనుకోకుండా చేసుకునే పనే బాగుంటుంది. అనుకొని చేసుకుందాం అంటాం కదా, అది బద్ధకం అయిపోతుంది, చేసుకోలేకపోతాం సరిగ్గా. నేనేం చూపిస్తున్నానంటే ఈ ర్యాక్స్ అన్నీ అయిపోయినాయి, ర్యాక్లో ఉన్నాయి సామాన్లు అన్నీ అయిపోయినాయి, తోమేసుకున్నాను. ఇంకోటి ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇంకోటి మసాలాలు ఉంటాయి కదా, ఆ మసాలా డబ్బాలో నుంచి సీసాలో వేసుకొని ఏ మసాలా ఏంటి అని ప్లాస్టర్ వేసి పెట్టుకున్నాను నేను. అది కూడా చూపించినాను. చికెన్, సాంబారు, గరం మసాలా, మటన్ మసాలా అని కన్ఫ్యూజన్ కూడా ఉండదు కదండి. అట్లాగా నేను ఇంకా మార్నింగ్ 1 వరకు ఏమో చేసుకున్నాను పని. తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ అంటే కంపల్సరీ నేను రెస్ట్ తీసుకుంటాను ఆఫ్టర్నూన్ 1 అవర్ అట్లా. ఇంక ఈవినింగ్ టైంలో 4:30కి అట్లా లేచి మళ్ళీ హాట్ వాటర్ తాగేసి పని స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అన్నీ సర్దేసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మార్నింగ్ పాపకి సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే ఇచ్చినారు. ఆ రోజు మెల్లిగా లేద్దాం అనుకొని మెల్లగానే లేచుకున్నాం 7:30కి. 7:30కి లేచి ఇంకా మెల్లగా చేసుకుందాం పని అనేసి ఫస్ట్ హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాం కదా అన్నట్టు, అందరికీ తెలుసు ఆల్రెడీ. సో అలా స్టార్ట్ చేసుకున్నాను. హాలిడే ఉంటే పనులన్నీ లేట్ అవుతాయి. అదే స్కూల్ ఉంటేనేమో హడావిడి ఉంటుంది కొంచెం. వంటనేమో తొందరగా అయిపోతే స్కూల్ ఉన్నప్పుడు, మిగతా పనులు లేట్ అవుతాయి. అదే హాలిడే ఉన్నప్పుడైతే మిగతా పనులు ఏమో తొందరగా అవుతాయి, వంట బ్రేక్ఫాస్ట్ వచ్చి లేట్ అవుతాయి. నాదైతే అలాగే అవుతుందండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఫోన్ పెడుతున్నాను. మార్నింగ్ ఇంకా నేను కిచెన్ బండ మొత్తం తుడుచుకొని పని స్టార్ట్ చేస్తానని చెప్పినాను కదా, అదే చేస్తున్నాను కదా. నేను ఆఫ్టర్నూన్ నా పని అయిపోయేసరికి నేను 10:30, 11 అయిపోతుంది. అప్పుడు దాని తర్వాత నేను కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాను, ఎందుకంటే నా హెల్త్ బాగుండదు, నాకు డిస్క్ ప్రాబ్లము. సో ఎక్కువ నిలబడలేను, ఎక్కువసేపు నడవలేను, అలా ఉంటుంది నా హెల్త్. సో ఇక్కడ వచ్చేసి ఆ రోజు చపాతీ ఇద్దామనేసి చపాతీ పిండి తీసుకోవడానికి వెళ్ళాను. చపాతీ పిండి తడుపుకోవడానికి నానుతుంది కదా అని చపాతీ పిండి అండ్ పప్పు చేసుకుందాం అనుకున్న సాటర్డే కాబట్టి బోండాలు, పొట్టు పెసర్లు అంటారు. ఇది చాలా రోజుల నుంచి తినాలనిపించింది ఎందుకు. అది షాప్కి వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను పప్పు చేసుకున్నామని. పప్పు చేసుకుంటాను కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం వల్ల పప్పు తినలేను ఎక్కువగా. ఆ రోజు కూడా అలాగే అయ్యింది. ఇంకోటి ఆ రోజు వీక్లీ ట్వైస్ నేను ఇల్లు మాఫ్ పెట్టుకుంటాను, ఫ్రైడే పెట్టుకోలేదు. ఇంకా సాటర్డే పొద్దున లేచింది 7:30, అంత పొద్దున కాదు, 7:30కి అట్లా లేచి ఫస్ట్ హాట్ వాటర్ తాగేసి ఇల్లు చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇల్లు చిన్నగా ఉంటే బాగుంటుంది అని, మామూలు అప్పుడు అనిపిస్తుంది ఇల్లు పెద్దగా ఉంటేనే బాగుంటుంది అని.
పని చేయాల్సి వచ్చినప్పుడు ఏమో చిన్నగా ఉండాలనిపిస్తుంది, ఫ్రీగా ఉండాలన్నప్పుడేమో పెద్దగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిజంగా ఆశకి అడ్డు లేదు అంటాం కదా, ఇదేమేమో అనిపిస్తుంది. నాకు ఇల్లు ఊడ్చి మాఫ్ పెట్టేసరికి కరెక్ట్ ½ అవర్ అవుతుంది, ½ అవర్ కన్నా ఎక్కువనే అవుతుంది. అట్లా అయిపోయింది. అదే ఒక రూమ్ 2 రూమ్లు అయితే 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ఫుల్ అందరికీ. నేను ఇంతకుముందు వీక్లీ వన్సే మాఫ్ పెట్టేదాన్ని, ఇప్పుడు 2 సార్లు మాఫ్ పెట్టుకుంటున్నాను. అది వచ్చేసి ట్యూస్డే అన్న మండే అన్న, లేదంటే ఫ్రైడే అన్న సాటర్డే అన్న, ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటానండి నా పని. ఈరోజు చూడాలి, ఈరోజు చూడొద్దు అని అయితే ఏమీ ఉండదు. ఇలాగే ఈ బండలన్నీ కడగలేము కాబట్టి బయట పని మనిషితో కడిగిస్తాను నేను అప్పుడప్పుడు వీళ్ళు ఉన్నప్పుడల్లా. ఈ మాఫ్ అయితే పెట్టుకోవాలి కదా. నాకు ఒప్పుకుంటే బాగానే చేసుకుంటాను, ఓపిక లేదంటే ఇంకా మెల్లిగా చేసుకుంటాను, అసలు అవ్వదు. సో మెయిన్ హెల్త్ని చూసుకోవాలి కదా, హెల్త్ని చూసుకొని దాని తర్వాత హెల్త్ బాగుంటేనే నేను పాపను చూసుకోగలుగుతాను, లేదంటే ఇంకా పాపకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇల్లంతా అయిపోయింది, మాఫ్ పెట్టడం, బాల్కనీ కూడా అయిపోయింది. డోర్ మ్యాట్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. మాఫ్ ఎందుకు పెట్టుకున్నానంటే ఆ రోజు పెట్టద్దు అనుకున్నాను, బట్టలామే రాదు, సో అందుకని మాఫ్ పెట్టేసుకుందామని పెట్టుకున్నాను. అదే బట్టలామే వస్తే ఫస్ట్ పొద్దున 9 వరకు బట్టలు నానబెట్టేసేయాలి ఆమె కోసము. నాది పాపలే కాబట్టి డే బై డే ఇస్తున్నాను ఆమెకు బట్టలు. డైలీ అంటే మా ఇద్దరు ఎన్ని ఉంటాయని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి పప్పు చేస్తున్నాను నేను పప్పు ఆల్రెడీ నానబెట్టుకుందాం అనుకున్న నైట్లో, మర్చిపోయినాను. అట్లా గ్యాస్ చాలా వేస్ట్ అయిపోయింది నాకు, అది ఉడకడానికి చాలా టైం పట్టింది. నైట్లో నానబెట్టుకుందాం అనుకున్నా, మర్చిపోయినాను. అది మిస్టేక్ అయిపోయింది అనిపించింది. మళ్ళీ తర్వాత ఉడికిపోతుందిలే అనుకున్నాను. నేను చపాతీ కూడా అయిపోతుంది. సండే వచ్చేసి నాది ఇది చపాతీ పప్పు బ్రేక్ఫాస్ట్. సారీ సండే అంటున్నాను, సాటర్డే. మీరేం బ్రేక్ఫాస్ట్ చేసిండ్రు ఆ రోజు? చపాతీ, దోశ, ఇడ్లీ ఏనండి, తినబుద్ధి అవుతుంది. ఈ పాప కంటే మ్యాగీ అప్పుడప్పుడు చేసిస్తాను. ఆ రోజేం నానబెట్టలేదు నేను దోశకు కానీ ఇడ్లీకి కానీ, అట్లాగా. నేను సెకండ్ సాటర్డే మర్చిపోయినాను యాక్చువల్లీ ఆ రోజు, సో ఆ రోజు చపాతీ చేసేసినాను. పప్పు అయితే చాలా బాగా టేస్ట్ అయ్యింది. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఆల్.